సైడ్లో చూపిస్తారు, బాగా చదవని వాళ్ళని ఒక సైడ్లో పెడతారు కదా సార్. సో వాళ్ళకి ఎలాంటి అయితే మోటివేషన్ ఉంచి ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చైతన్యరావు అన్న ఇది చేస్తారు సార్. సో చైతన్య అన్న హూ ఇస్ ద వన్ మమ్మల్ని మోటివేట్ చేసి తర్వాత అవును, ఎందుకు ఆ గుండె అతను అలా కొడతాడు మిమ్మల్ని సార్ ఇన్ఛార్జ్గా సార్ ఈ తీటగాల్ని కంట్రోల్లో పెట్టడానికి ఇంకొక పెద్ద తీట అన్నయ్య మీకు జీవనం సూపర్వైజరా లేదు సార్, ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా సార్, ఫ్లోర్ ఇన్ఛార్జ్. అది ఏంటంటే మాకు మేము చూసేవాళ్ళం ఆ కాలేజెస్లో ఇలా ఫ్లోర్ ఇన్ఛార్జ్లు అందరినీ రౌడీని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు రౌడీలాగా. సో వాళ్ళకి అసలు అంటే వాళ్ళు లిటరలీ 10th పాస్ కూడా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. నేను కాలేజ్ నేను జాయిన్ అయినప్పుడు హాస్టల్లో వార్డెన్ కనుక సూపర్వైజర్ ఒకడు ఉండేవాడు, వాడే ఉంటాడు ఫ్లోర్ ఇన్ఛార్జ్ అంటే. ఆడి పదం అలా పరిణామ క్రమంలో మారింది ఆ పేరు, ఫ్లోర్ సూపర్వైజరా. అలాగా వాళ్ళకి ఏంటనంటే వాళ్ళకున్న ఒకే పని ఏంటంటే పేకటం, చేతులు మంచి రఫ్గా పెట్టుకొని వస్తారు, భయపెట్టేవాడిని పెడతారు ఆ పొజిషన్ లో. అంతే, చేతిలో కర్ర ఉండాలి, ఆ చెక్స్ షర్ట్లు అప్పుడే ఆ ఊరు నుంచి వచ్చి ఉంటారు కదా మంచిగా. అంటే వాళ్ళు వస్తుంటే దూరం నుంచి ఆ నూనె వాసన అర్థమైపోయేది, ఆనందం వాసనతో మంచి భలే ఉండాలి. అంటే ఇప్పుడు నేను చదువు లేకపోతే నేను ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయ్యేవాడిని డెఫినెట్గా అక్కడ ఉంటే. సో ఈ పర్సనాలిటీ నేను పేర్లు చెప్పలేను కానీ, కాలేజ్ పేర్లు చెప్పలేను కానీ బాగోదు. నేను 10th అయిపోగానే కోచింగ్ చేరాను చాలా బలవంతంగా. నేను బలవంత పెట్టి చేరితే అక్కడ మాకు హాస్టల్ ఉండేది, హాస్టల్లో వార్డెన్ ఉండేవాడు, ఓనర్ గారికి తమ్ముడు ఆయన. అతను అక్కడ వంటామని ఒక ఆమెను గోకేవాడు. ఇలా మాకందరికీ అతని వీక్నెస్ అర్థమైన తర్వాత బాగా కొట్టేవాడు కూడా. 10th క్లాస్ పిల్లలే కదా, కొట్టేవాడు. కొడితే ఏం చేసాడంటే ఒక నైటు చక్కగా కూర్చొని మందేస్తున్నాడు, మందు పోసుకొని తాగుతుంటే కరెంటు తీసేసాము. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, పెద్ద పెద్ద సౌండ్లు వచ్చినాయి, దుప్పటేసాం, పిచ్చ కొట్టుడు కొట్టేసాం. నిజంగా పిచ్చ కొట్టుడు కొట్టాం. కొట్టిన తర్వాత పాపం కొట్టిన వాళ్ళని కాకుండా చదువుకునే పిల్లల్ని పట్టుకున్నారు వాళ్ళు. అంటే అంత కసిగా బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళు. ప్రతి వాడికి కోపం వచ్చేది. వాడేం చదివాడంటే మళ్ళీ చెప్పరు, మళ్ళీ పోనీ ఆల్ ఇండియా ర్యాంకర్ని పెట్టాలి కదా అక్కడ కూడా, అలా పెట్టరు. ఎందుకంటే వాడికి సెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా. పిల్లలు ఎంత స్ట్రెస్కి గురవుతున్నారు, మనం వాళ్ళకి ఎంత చక్కగా. అదే చైతన్యరావు అన్నారు ఆ క్యారెక్టర్, అలాంటి వాడు పడుకున్నాడంటే ఫోన్లే పాపం పొద్దున్న 6 నుంచి పడుకున్నాను, కొట్టడం కావాలి ఇమీడియట్. ఏంటి గురు మరి పొద్దున్నే 6కి 4:30కి లేపి. సార్ మా టైమింగ్ సార్ మార్నింగ్ 6 to నైట్ 10:30. నేను చదివింది మార్నింగ్ 6 to నైట్ 10:30. 5కి సాంగ్స్ పెట్టి లేపుతారు. అంటే 17 hours. అవును, 17 hours. నీ అమ్మ భూమి మీద ఎవడన్నా చదువుతాడు రా అలాగ మనిషి అనేవాడు. ఏం మనుషులు రా మీరు. ఏ ఊరు మంది అమ్మ? రాజమండ్రి సార్. రాజమండ్రి దగ్గర ఏ ఊరు సార్? రాజమండ్రి. ఏ ఊరు రాజమండ్రి దగ్గర? నాన్నగారిది దగ్గర దోసకాయలపాడా సార్? దోసకాయలపాడా లేదు సార్, అంటే మమ్మీది రాజమండ్రి, సో మేము ఉన్నది కూడా అక్కడే. డాడీ తాడేపల్లి కూడా. చూసా టీపీ కూడా నాన్న చెప్పుకోవట్లే, నువ్వు అమ్మ చెబుతున్నావు రాజమండ్రి అని. వెస్ట్రన్ కలిపేసావు టోటల్గా. నాన్న ఏం చేస్తాడమ్మా? డాడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సార్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్. అర్థమేంటి చెప్పా? బిల్డర్ అంటున్నావా? మరి కన్స్ట్రక్షన్ చేస్తాడంటే లేదు సార్ అనుకుంటాం. బిల్డింగ్లు కట్టిస్తాడు నాన్న. అవును సార్. వెరీ గుడ్. ఏం పేరు నాన్నగారి పేరు? రాంబాబు సార్. ఏం చదివావు నువ్వు ఒరిజినల్గా? ఇంటర్ సెకండ్ చదువుతున్నా సార్, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. సిగ్గు లేదు, అయిపోయినాక రావచ్చుగా. అంటే అయిపోయింది సార్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది. మరి జరిగింది లాస్ట్ ఇయర్ కదా. ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి నాన్న ఇందులో? సో పేరు వచ్చేసి నా పేరు రాజు సార్. అదేలే, ఎయిర్లో గాలినా కొడుకులో నువ్వు ఒకటి. రాజు అంటే నాకు చిన్నప్పటి నుంచి చదవడం అంత ఇష్టం ఉండదు. వెరీ గుడ్. సో నాకు ఏదో క్రికెట్ ఆడడం చాలా ఇష్టం. మూవీలో సార్ అదే క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో అయితే ఇంకా ఈ 10th వరకు కూడా ఇంకా డాడీ ఫోర్స్తో ఇంక చదువు అంటే ఇంకా సరే అని చెప్పి చదివి ఆ పాస్ అయ్యి ఇప్పుడు ఇంటర్కి నన్నే బలవంతంగా తీసుకెళ్ళి జాయిన్ చేసేసారు. ఎక్కడా?
ఆల్ ఇండియా ర్యాంకర్స్. సునీల్ ఓనరా ఈ సినిమాలో అంటే ఓనరా లేదా పార్ట్నరా? చైర్మన్. మేమిద్దరు అన్నదమ్ముడు, మా ఇద్దరు కంట్రోల్లో ఉంటుంది అన్నాడు. అదే కాలేజీ మీరిద్దరు మేనేజ్ చేస్తారు. రేపు పొద్దున విడిపోయి వీళ్ళిద్దరు చెరువుడు పెట్టుకుంటారు. పేర్లు కూడా వాళ్ళు ఉంటాయి సార్. సునీల్ అనేది వారధి సారథి. వారధి సార్. వారధి సార్. 1 2 3 4 5 కావాలంటే వారధికి రండి. 6 7 8 9 10 సార్ దగ్గర సార్ దగ్గర రండి. వారిని